స్కీమ్ కుటుంబం పెద్ద మరణిస్తే 20,000 సాయం. షరతులు, దరఖాస్తులు విధానం ఇదే. కుటుంబం పెద్ద అకస్మాత్తుగా మరణించి పుట్టెడు బాధలో ఉన్న నిరుపేద కుటుంబాలకు జాతీయ కుటుంబం ప్రయోజనం పథకం ఎన్ఎఫ్బిఎస్ కింద సత్వర ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ బాధ్యతలను ఆర్టీఓల నుంచి ఎంపీఓల వరకు మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేయడంతో పాటు ప్రత్యేక వెబ్ పోర్టల్ను లాగిన్లకు ఏర్పాటు చేసింది. ఈ పథకం ద్వారా మృతి చెందిన కుటుంబ సభ్యులకు 20,000 తక్షణ ఆర్థిక సాయం అందజేస్తుండగా ప్రభుత్వం ఇప్పటి వరకు వేలాది మంది లబ్ధిదారులకు కోట్ల రూపాయలను జమ చేసింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుటుంబానికి ఆధారమైన ఒక పెద్ద అకస్మాత్తుగా మరణిస్తే ఆ పేద కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. అలాంటి దుఃఖంలో ఉన్న కుటుంబాలకి ఆదుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఇకపై మరింత వేగంగా సత్వర సాయం అందనుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ పర్యవేక్షణ బాధ్యతలను ఆర్టీఓలు చూస్తుండగా సాయం అందడంతో తీవ్రమైన జాప్యం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తాజాగా నిర్ణయం తీసుకున్న సర్కార్ ఆ బాధ్యతలను మండల స్థాయిలో ఎంపీటీఓలకు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు బదిలీ చేసింది. అంతేకాకుండా అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా సాయం చేరేలా ప్రత్యేక వెబ్ పోర్టల్లో కొత్త లాగిన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తే ఆర్థిక సంవత్సరాల వారీగా ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 15,420 మంది లబ్ధిదారులకు 30.84 కోట్లు పంపిణీ చేయగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4,265 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 8.53 కోట్లు జమ చేశారు. ఇలా 2 ఆర్థిక సంవత్సరాలు కలిపి మొత్తం 19,685 నిరుపేద కుటుంబాలకు 39.37 కోట్లు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం యంత్రాంగం అందించింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద అమలు అవుతున్న ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే పురుషుడు లేదా మహిళ ఎవరైనా కావచ్చు, వారు మరణిస్తే 20,000 తక్షణం ఆర్థిక సహాయాన్ని నేరుగా అందిస్తారు. అయితే ఈ పథకం వర్తించాలంటే కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది. మరణించిన వ్యక్తి వయసు కనీసం 18 నుండి 60 లోపు ఉండాలి. కుటుంబం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి పేదరిక రేఖకు దిగువన జీవిస్తూ ఉండాలి. మృతుడు సంపాదనపై ఆ కుటుంబం పూర్తిగా ఆధారపడి ఉండాలి. గతంలో ఆమ్ ఆద్మీ బీమా, జనశ్రీ బీమా లేదా ఆపద్బంద్ వంటి ఇతర బీమా పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించబడతారు. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, అనాథ పిల్లలకు, కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్న పేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ మృతి చెందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు ఫోటో జత చేసిన తర్వాత దరఖాస్తు పత్రంతో పాటు తెల్ల రేషన్ లేదా ఆహార భద్రతా కార్డు, కుటుంబం పోషకుని మరణ ధృవీకరణ పత్రం, మృతుడి ఆధార్ కార్డు, మృతుడి వయసు నిర్ధారణ పత్రం, దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారుడు చెల్లుబాటులో ఉన్న బ్యాంక్ పాస్బుక్లను విధిగా జత చేసి సమర్పించవలసి ఉంటుంది. ఈ పత్రాలను పరిశీలించిన తర్వాత ఎంపీటీఓలు, మున్సిపల్ కమిషనర్లు సాయం అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.